అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఇవాళ రీడింగ్లో నేను మీకోసము ఒక ఏంజల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను. అండ్ లాస్ట్లో ఇవాళ రీడింగ్లో మీలో ఎవరైనా జాబ్ గురించి సక్సెస్ గురించి చూస్తూ ఉంటే వాళ్ళ కోసము ఒక చిన్న టిప్ లాంటిది, ఒక చిన్న రెమెడీ లాంటిది కూడా చెప్తాను. మీరు అది ఫాలో అవ్వచ్చు, మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అన్నమాట. అండ్ లైక్ రెమెడీ రైట్, మీకు స్పెషల్లీ జాబ్కి సంబంధించి, వర్క్కి సంబంధించి, కెరియర్లో గ్రోత్కి సంబంధించి, సక్సెస్కి సంబంధించి ఆలోచిస్తూ ఉంటే దానికి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు అది ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీరు పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూస్తారు. ఓకే, సో రీడింగ్ని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది అసలు రీడింగ్ కంప్లీట్ చూడకుండానే కింద కమెంట్స్ చేస్తున్నారు. ఓకే, ఎందుకంటే నాకు తెలుసు, నేను స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే మీ కరెంట్ సిచ్యువేషన్ మాత్రం నేను చెక్ చేస్తాను, ఎందుకంటే నాకు ఎనర్జీ అర్థం చేసుకోవడానికి. అండ్ లాస్ట్లో ఏంటి ఫ్యూచర్లో జరిగేది, ఎలాంటి ఈ సిచ్యువేషన్ ఎలా రీకవర్ అవుతుంది, మీరు ఏం చేయాలి, ఇవన్నీ నేను చెప్తానమాట. సో చాలామంది ఏంటి అంటే ఓన్లీ స్టార్టింగ్లో అది మాత్రమే చూసేసి కంప్లీట్ రీడింగ్ చూడకుండా కింద కమెంట్ అనమాట, లైక్ సేమ్ రిపీట్ అవుతుంది అని చెప్పడం. సో మీరు కంప్లీట్ రీడింగ్ చూడండి, మీకు అర్థం అవ్వదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి రైట్. సో కంప్లీట్ రీడింగ్ చూడండి, చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంది, చూసిన తర్వాత కూడా మీకు క్లారిటీ లేదు అని అంటే అప్పుడు కమెంట్ చేయండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. ఓకే, సో జస్ట్ చెప్తున్నాను, మీరు అలా ఉంటే కనుక. ఇంకోటి నాకు టైమింగ్ చూపిస్తుంది కూడా ఇక్కడ. అఫ్కోర్స్ మీరు ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే మీకు కూడా తెలుస్తుంది, ఎవరు ఎంతవరకు చూస్తున్నారో అని తెలుస్తుంది. సో ఆబ్వియస్లీ చాలామంది చూడట్లేదు, టైమింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ స్పెషల్లీ ఇలాంటి రీడింగ్స్ కోసము, ఎందుకంటే నేనైతే ఉన్నట్టు చెప్తాను ఆనెస్ట్గా. నేను ఏదైతే ఇప్పుడు స్పాంటేనియస్గా లేకపోతే ఫ్యూచర్లో మీ జాబ్కి సంబంధించి ఇలాంటి దానికి సంబంధించి ఏదైనా చేస్తే దానికి అసలు చూడరు తెలుసా. లిటరలీ 3 minutesకి మించి ఎక్కువ పోదు అది అసలు. బట్ స్టిల్ యూజ్ అయ్యే వాళ్ళ కోసం అని చెప్పినట్టు చేస్తాను. లెట్స్ సే నేను ఏదో ఫీలింగ్స్ గురించో లేకపోతే దాని గురించి చేస్తున్నానంటే డెఫినెట్లీ చూస్తారు. సో నేను కూడా దానికి సంబంధించే రీడింగ్ అనేది చేయాల్సి వస్తుంది రైట్. సో నేను ఇక్కడ ఏంటంటే చెప్పేది, నేను ఏ రీడింగ్ చేసినా సరే థంబ్నెయిల్ దాని అన్నింటిని పక్కన పెట్టేసేయండి, అది యూట్యూబ్ ఆల్గరిథం కోసం అని చెప్పి నేను చేస్తూ ఉంటాను. ఇది కూడా చాలాసార్లు చెప్పాను మీకు. మెయిన్ రీడింగ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను, మీకు తెలుసు. నేను సిచ్యువేషన్ అనేది కనెక్ట్ అయిన తర్వాతే మీరేం చెయ్యాలి, మీరేం చేస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది అని కూడా చెప్తాను రైట్. ఇన్ ఫ్యూచర్ అవుట్కమ్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి. సో మీరు ఇది మిస్ అయ్యారనుకోండి, మెయిన్ది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా, ఎంత కోరుకున్నా, 6 months అవనివ్వండి, 1 year అవనివ్వండి, ఎంత టైం అయినా సరే మీరు రిజల్ట్ అనేది చూడరు. ఎందుకంటే నేను ఏదైతే చెప్తున్నానో, మీరు ఇది చెయ్యాలి అని చెప్తున్నానో అది మిస్ అయిపోతున్నారు. మీరు అది మిస్ అవుతే ఫ్యూచర్ అవుట్కమ్ని కూడా మిస్ అయిపోతారు కదా. సో జస్ట్ చాలా వరకు ఓన్లీ కొంచెం పార్ట్ వరకే మీరు ఫోకస్ చేస్తున్నారు, మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫోకస్ చేయట్లేదు. దానివల్లే కొన్నిసార్లు రిజల్ట్స్ అనేది డిలే అవుతుంది. జస్ట్ సేయింగ్, మీలో ఎవరైనా అలా ఉంటే కనుక మీరు ఫుల్ రీడింగ్ చూడండి, చూసి చెయ్యండి. అది పాటించిన తర్వాత రాలేదు అని చెప్పండి, ఐ విల్ బి లైక్ ఓకే ఫైన్, జరగలేదు, లెట్స్ సీ ఎందుకు అని చెప్పేసి అది తెలుస్తుంది అనమాట. లేదు అని అంటే రియలీ ఐ కెన్ నాట్ హెల్ప్. నేననే కాదు, ఎవరైనా సరే, ఈవెన్ మీరు ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెమెడీస్ ఇస్తారు మీకు. మీరు అది ఫాలో అవ్వకపోతే డెఫినెట్లీ రిజల్ట్ అనేది కూడా ఉండదు. మీరు ఏదైతే చెయ్యాలి అని ఉందో అది చేయకపోతే రిజల్ట్ అనేది ఉండదు. మీరు డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది లేకపోతే రిజల్ట్ కూడా నిల్లే ఉంటుంది రైట్. సో జస్ట్ చెప్తున్నాను. సో ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు స్పెషల్లీ నేను యాక్చువల్లీ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి రీడింగ్సే మెయిన్. నేను ఇందులో ఏం చేయాలని చెప్తూ ఉంటాను, మీరు స్కిప్ చేయకండి అని. కానీ చాలామంది లవ్కి సంబంధించిన రీడింగ్స్ కంప్లీట్లీ చూస్తున్నారు, ఈ రీడింగ్స్ అసలు చూడట్లేదు. సో రిజల్ట్స్ అనేవి కూడా మీకు డిలే అవుతుంది. ఐమ్ జస్ట్ సేయింగ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఎనీవే నేనైతే మీకు తెలుసు, ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండిండొచ్చు. ఉన్నట్టు చెప్తాను, నో హెసిటేషన్. నచ్చినా నచ్చకపోయినా ట్రూత్ అనేది బిటర్ ఉంటుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే.
ఓకే, సో ఎనీవే చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో. నేనైతే మీకు చెప్తున్నాను, లాస్ట్లో ఒక చిన్న టిప్ కూడా ఇస్తాను, మీకు అది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్. ఓకే, ఫస్ట్ చూద్దాము ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి అని. ఆ తర్వాత మీ సిచ్యువేషన్, మీరు ఏం చేయాలి, రిజల్ట్ ఏంటి, యాజ్ యూజువల్. సో యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్ రీడింగ్ మీద అని అంటే, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు నిజంగానే పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే అప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే, 6 of Cups, 5 of Pentacles, 8 of Cups. ఓకే, కప్స్ ఎనర్జీ ఇవాళ స్పెషల్లీ పర్సన్కి ఎమోషన్కి రిలేటెడ్ చూపిస్తుంది. ద లవర్స్, డెఫినెట్లీ ఎమోషన్స్ రిలేటెడ్. ఓకే, ఇవాళ మెసేజెస్ ఎమోషనల్లీ వనరబుల్ ఉన్న వాళ్ళ కోసము, ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడానికి కష్టం అవుతున్న వాళ్ళ కోసం అని క్లియర్లీ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే, మీ లైఫ్లో ఒకటి ఎవరితోనో మాట్లాడడము ఆపేయడం లాంటిది. లైక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, సపరేషన్లో ఉండిండొచ్చు. ఇది ఏదో రొమాంటిక్ పార్ట్నర్ అనే కాదు, ఎవరైనా అయిండొచ్చు. ఈ పర్సన్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయిండొచ్చు, లేకపోతే నేబర్స్, కలీగ్, ఇంకా పార్ట్నర్, రిలేటివ్స్, ఇలా ఏ రిలేషన్ అయినా సరే. ఓకే, ఇలాంటి రిలేషన్ చూపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్తో ఇప్పుడు మీరు స్పెసిఫిక్ పర్సన్తో మాట్లాడకుండా ఉండడము, దూరంగా ఉండడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మెయింటైన్ చేస్తూ ఉండడం ఇక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, మీరు ఈ పర్సన్ని మిస్ అవుతున్నట్లు, లైక్ వాళ్ళు గుర్తుకొస్తున్నట్లు, వాళ్ళతో స్పెండ్ చేసిన టైమ్స్, మెమొరీస్ అన్ని మీకు గుర్తుకొస్తూ బాధను కలిగిస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది క్లియర్లీ. ఓకే, మీరు హర్ట్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. కొంతమంది లిటరలీ 5 of Pentaclesతో ఇక్కడ మీరు ఈ బాధను తీసుకోలేక ఏడుస్తూ ఉండొచ్చు, లేకపోతే సైలెంట్గా ఉండడము, లైక్ అలోన్గా లోన్లీనెస్గా ఫీల్ అవుతూ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది. ఈ పర్సన్ కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. చైల్డ్హుడ్ ఫ్రెండే కొంచెం క్లోజ్గా లైక్ మూవ్ ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ స్ట్రాంగ్ ఇంటెన్స్ కనెక్షన్గా కూడా అయిన ఛాన్సెస్ ఇక్కడ ఉందన్నమాట. సో ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి సడన్లీ 8 of Cupsతో తెలియకుండా డిసపియర్ అయిపోవడము, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా పాస్ట్కి రిలేటెడ్కి సంబంధించి కమ్యూనికేషన్ జరిగి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు మీ నుంచి, లేకపోతే మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు వాళ్ళ నుంచి దూరమైన ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇంటెన్స్ కనెక్షన్, ఇంటెన్స్ పెయిన్ అనేది చూపిస్తుంది. ఇంటెన్స్గా లైక్ మూవ్ అవ్వడం వల్ల చాలా పెయిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ మెసేజ్ ఇవాళ రీడింగ్లో. సో ఎలా మళ్ళీ అంత నార్మల్ అవుతుంది ఇంతకు ముందులాగా, లైక్ ఆ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది, అసలు ఇద్దరం మాట్లాడుకుంటామా, మళ్ళీ ద లవర్స్ కార్డ్తో మళ్ళీ కలిసి ఉంటామా, ఈ లవ్ అనేది ఎక్స్ప్రెస్ అనేది జరుగుతుందా, ఏం చేయాలి అని చెప్పేసి ఇక్కడ థాట్స్ బాగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ మీ పర్సన్ లేకపోతే మీరైనా సరే ఎమోషనల్గా అవైలబిలిటీ లేకపోవడము, దూరంగా ఉండడము, ఇలాంటిది ఏదైనా జరిగితే డెఫినెట్లీ ఆలోచించడం అనమాట. తిరిగి వస్తారా, వచ్చి ఈ కనెక్షన్లో స్ట్రాంగ్గా స్టెబిలిటీ మెయింటైన్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో బాగా మిస్ అవుతున్నారు, కమ్యూనికేట్ చేయాలన్న ఆలోచన ఇక్కడ చూపిస్తుంది, కానీ చేయలేకపోతున్నారు. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ మెసేజ్ ఇక్కడ. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే, స్పెషల్లీ మనీకి రిలేటెడ్. ఓకే, మనీకి సంబంధించి కొంచెము డిఫికల్ట్ టైం నడుస్తూ ఉండడము, అండ్ ఈ మనీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకు కావాలి అని అంటే, మీకు ఇంటికి సంబంధించి, ఓకే ఇంటికి సంబంధించి అని అంటే, లెట్స్ సే ఏదో హోమ్ లోనో, లేకపోతే ఇంట్లో ఏదైనా రిపేర్ లాంటిది, కన్స్ట్రక్షన్ ఆగిపోవడము, ఇలాంటిది ఏదైనా జరిగిండొచ్చు. ఓకే, ఇలాంటిది ఏదైనా జరిగి మీకు ఇమీడియట్లీ ఇప్పుడు మనీ కావాలి, స్పెషల్లీ దానికోసం నాకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. అది జరగాలి, ఇప్పుడు ఏం చేయాలి, చాలా అలోన్గా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు ఎలాంటి హెల్ప్ లేదే అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. స్పెషల్లీ
ఈ ఇల్లు దీని గురించి, ఈ ప్రాపర్టీ గురించి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఇందులో మీరు చాలా చాలా మెమొరీస్ స్పెండ్ చేయడం. అంటే లెట్స్ సే మనకు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళది ఇల్లు, పొలాలు, ఇలా లైక్ ఏదైనా చిన్న ఫామ్ అయినా సరే ఇలాంటిది ఉంటే మనకి బాగా కనెక్టెడ్, రైట్? ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడం అనమాట అది. సో అది మన ఫ్యామిలీలో లేకుండా వేరే వాళ్ళు ఏమైనా తీసుకుని వెళ్ళిపోతే అఫ్కోర్స్ మనకు బాధ అనిపిస్తుంది. సో సమ్హౌ ఇక్కడ అలాంటిది రిలేటెడ్ ఏదో చూపిస్తుంది. అంటే మీ యాన్సిస్టర్స్ది ప్రాపర్టీ అయి ఉండొచ్చు, అది గ్రాండ్ పేరెంట్స్ది, లేకపోతే మీ ఫ్యామిలీలో వస్తున్న బిజినెస్ అయి ఉండొచ్చు. ఇలాంటిది ఏదో లూజ్ అవ్వడం అనమాట. ఆల్మోస్ట్ దానికి మనీ అనేది మీరు తీసుకోలేకపోవడం. అంటే లెట్స్ సే లీగల్గా ఏదైనా మీరు ఫైట్ చేస్తున్నారు కోర్టులో ఇల్లు గురించి, దీని గురించి తిరుగుతూ ఉన్నారు, అది జరగట్లేదు, చేతుల లూజ్ అయిపోతామా ఏంటి అని చెప్పేసి బాధపడ్డము, ఇలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది వచ్చేసి నెక్స్ట్ ఎనర్జీ ఇక్కడ. సో దీని గురించి సంబంధించి వాళ్ళు గుర్తు తెచ్చుకోవడము, ఆ ఇంట్లో టైం స్పెండ్ చేసింది, వాళ్ళతో టైం స్పెండ్ చేసింది, ఇది ఎప్పుడు అంత నార్మల్ అయిపోతుందా, అసలు అంత సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ ఎనర్జీ ఇక్కడ. సో దానికి మనీ ఎప్పుడు వస్తుంది, మన ఇల్లు లేకపోతే ఈ ప్రాపర్టీ ఇది ఏది మన చేతికి వస్తుందా లేదా అన్నది కూడా ఇక్కడ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో దీనికి రిలేటెడ్ మీరు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. ఓకే, కొంతమందికి ఒకవేళ మీరే పేరెంట్స్, మీరే యాన్సెస్టర్స్ అలా అయ్యి మీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టం లేకుండా దూరం వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతున్నట్లు, మీరు దానికి ఏం చేయాలో తెలియక లైక్ హ్యాపీగా లేరు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో చూద్దాము మరి మీరు ఏం చేయాలి ఈ సిచ్యువేషన్లో, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు డూ. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషన్స్ కాబట్టి ఇప్పుడున్న ఎనర్జీలో మీరు డెఫినెట్లీ ఎమోషనల్లీ వనరబుల్గా ఫీల్ అవ్వడము, బాధపడ్డము, ఏడ్చడము, కొంచెము డిస్కనెక్టెడ్గా ఫీల్ అవుతూ ఉండడము, అసలు అంతా ఇంకా ఇది ఫీలింగ్స్ కదా, మనం ఎక్స్ప్రెస్ చేయడం కష్టము, ఇలాంటిదంతా ఉండిండొచ్చు ఈ టైంలో. ఓకే, ఇది మెయిన్ ఎనర్జీ అనమాట. ఏ విధంగా చూసినా ఇది మెయిన్. స్పెషల్లీ లవ్ మిస్ అవుతుండొచ్చు. లవ్ అంటే నేను చెప్పిన వెంటనే కింద కమెంట్స్లో వెళ్ళిపోతారు, లవ్ అంటారు ఇదంటారు అని చెప్పేసి. లవ్ అని అంటే ప్రతి ఒక్క కనెక్షన్లో లవ్ ఉంటుంది. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్, రైట్? సో నేను దాని గురించి మాట్లాడుతున్నాను. గ్రాండ్ పేరెంట్స్కి ఇంకా గ్రాండ్ కిడ్స్కి మధ్యలో ఉండదా లవ్, అలాంటి దాని గురించి అనమాట. సో అలాంటి మిస్సింగ్ ఎనర్జీ, అలాంటి స్వీట్ ఎనర్జీ గుర్తుకొచ్చి అది లేదే ఇప్పుడు అన్నట్లు తిరిగి వస్తుందా లేదా అని చెప్పేసి ఉన్న ఆలోచన కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఈ ఎనర్జీ నెక్స్ట్ 2-3 డేస్ వరకు ఉంటుంది. ఎనీవే లెట్స్ సీ మీరు ఏం చేయాలి, యూనివర్స్ మీతో ఏం చెప్తుంది అని చూద్దాము. పేజ్ ఆఫ్ స్వోర్డ్స్, Four of Cups, ఎంప్రెస్ చూపిస్తుంది. లెట్స్ సీ. యాక్చువల్లీ ఈరోజు నేను రీడింగ్ చేయకూడదు అనుకున్నాను, బట్ సమ్హౌ ఐమ్ డూయింగ్ ఇట్. 9 of Cups. ఇవాళ రీడింగ్లో మొత్తం కప్స్ ఎనర్జీనే. ఓకే, సో డెఫినెట్లీ ఎమోషన్స్కి సంబంధించి డెఫినెట్లీ ఏదో ఎమోషనల్ లాస్ అయితే ఉంది మీ లైఫ్లో, ఇప్పుడు లాస్ అయితే అయ్యారు. ఓకే, ఎమోషన్ లాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లిటరలీ కొంతమందికి పీపుల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడము, వాళ్ళు మన లైఫ్లో ఉండకపోవడము, ఏ విధంగా అయినా సరే అదే ఎమోషనల్ లాస్ని కాజ్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ ఎస్ చాలా సాడ్నెస్లో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, అంతా లాస్ అయిపోయింది, ఇంకా ఈ డిప్రెస్డ్ ఎనర్జీ నుంచి బయటికి రాము అని చెప్పేసి ఎమోషనల్లీ చాలా హర్టింగ్గా ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్. సో ఫస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే, లిటరలీ మీరు చేయాల్సిన ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చేయాల్సింది ఏంటి అనే దానికి వచ్చిన ఆన్సరే అది. యాక్చువల్లీ అది తప్ప ఇంకా ఎక్కువ చూపించట్లేదు, అదే ఉంది. ఏంటి అంటే చూడండి, మీరు ఈ కార్డ్ చూసినా ఇది చూసినా ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఏంటి అని అంటే, ఆల్రెడీ మీరు లూజ్ అయ్యారు. ఎస్, మీరు ఏదో ఫీల్ అవుతున్నారు, ఎవరో వెళ్ళిపోయారు మీ లైఫ్ నుంచి, ఎవరో మాట్లాడట్లేదు, ఏదో జరిగింది, దీనికి సంబంధించి చాలా హర్టింగ్గా ఫీల్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం
మీరు అనుకున్నది మొత్తం పోలేదు, ఇంకా ఉంది. లెట్సే మీరు మ్యారీడ్ కపుల్ గొడవ పడి స్ప్లిటప్ అయిపోయి వైఫ్ హస్బెండ్ వేరే చోట ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నారు మీకు అని అంటే, ఆ పిల్లలు మీకు వాళ్ళని చూసుకొని హ్యాపీగా ఉండడం కోసము ఒక టైప్ ఆఫ్ ఎమోషన్, రైట్, వాళ్ళని చూసి హ్యాపీగా ఉండడం లాంటిది. ఓకే, అండ్ లెట్స్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు, మీ బ్రేకప్ లాంటిది, బ్రేక్ లాంటిది ఏదో జరిగింది, మీరు ఇంకా ఆ పర్సన్ లేకపోతే నేను లైఫ్లో ఉండలేను అని చెప్తూ అనుకుని ఉండొచ్చు. బట్ మీరు ఇంటికి వెళ్ళి చూస్తే మీ పేరెంట్స్ ఉన్నారు, మీకు మీ సిబ్లింగ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, రైట్. అంటే మీరు ఎమోషనల్గా ఎస్ లాస్ అనేది జరిగింది, మీకు డెఫినెట్లీ బాధపడుతున్నారు, ఎవరో మాట్లాడట్లేదు మీ లైఫ్లో, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఇంటెన్స్ కనెక్షన్ ఉన్న పర్సన్ మాట్లాడట్లేదు. అది యూనివర్స్ ఏమంటుందంటే, ఒప్పుకుంటాను మీకు పెయిన్ కాజ్ అవుతుంది, కానీ నేను మొత్తం అంతా తీసుకొని వెళ్ళలేదు, ఇంకా ఏదో లెఫ్ట్, ఇంకా ఏదో వదిలిపెట్టేసి వెళ్ళాను, యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఇట్. మీరు దానికోసం చూసి అది తీసుకొని దాంతో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పడం అనమాట. సో ఇంకొకటి చెప్తాను ఇక్కడ, డెఫినెట్లీ ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే యూనివర్స్ ఇలా టెస్ట్ చేస్తుంది, ఉన్నదాంతో నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఇచ్చిన దాంతో, నీకు ఆల్రెడీ ఉన్నదాంతో, లేకపోతే ఐమ్ సో సారీ, లేకపోతే లేని దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉన్నావా అని చెప్పేసి అనమాట. అంటే మన వే ఆఫ్ ఉండడం అనేది యూనివర్స్ ఫస్ట్ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి నువ్వు దానికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యావు అనుకో, ఇమీడియట్లీ డెఫినెట్లీ ఈ పర్సన్కి ఇచ్చినా డెఫినెట్లీ దాన్ని హ్యాపీగా తీసుకోవడము, బాధని పడకుండా ఉండడం అనేది ఉంటారు. కాబట్టి నేను పంపిస్తాను అని చెప్పేసి ఇస్తుందన్నమాట. సో మీకు డెఫినెట్లీ చెప్తున్నాను, యూనివర్స్ టెస్ట్ పెట్టందే మీకు ఏది పంపించదు. మీరు టెస్ట్ ఫెయిల్ అయ్యారు అని అంటే డెఫినెట్లీ ఇంకొకసారి తీసుకోవడమే ఎగ్జామ్ అనేది వస్తూనే ఉంటుంది. అవకాశం అయితే మాత్రం మల్టిపుల్ ఎండ్లెస్ అవకాశాలు ఉంటాయి, కానీ మీరు పాస్ అయినప్పుడే మీరు నెక్స్ట్ దానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇట్స్ లిటరలీ లైక్ అ స్కూల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అందుకే ఈ టైం మీకు డెఫినెట్లీ చెప్తున్నాను, ఈ రీడింగ్లో చూపిస్తుంది, టెస్టింగ్ టైం అని తెలుస్తుంది. మీరు ఏదైనా లాస్లో ఉంటే లాస్ దాని గురించి ఆలోచించకుండా, ఎమోషన్ లాస్లో ఏదైతే ఇంకా మీ లైఫ్లో ఉందో, ఏదైతే మిగిలి ఉందో, యూనివర్స్ మీకు ఇంకా చూపిస్తుందో, ఎమోషనల్ హ్యాపీనెస్ ఉందో అది తీసుకొని హ్యాపీగా ఉండండి. ఎమోషనల్లీ అంతా పోలేదు, ఇంకా ఉంది, నేను హ్యాపీగానే ఉన్నాను, యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోండి. మీరు ఇది చేయాలి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తూ ఉందన్నమాట. ఓకే, సో ఎస్. అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే కమ్యూనికేషన్కి సంబంధించి స్పెషల్లీ మీరు ఎవరో మాట్లాడట్లేదు, ఏదో జరిగిపోయింది అనుకుంటూ ఉండొచ్చు, మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి ఆలోచిస్తుండొచ్చు మళ్ళీ, రైట్. సో మీ అది సెల్ఫ్ సాబోటాజింగ్ అవుతుంది. ఎందుకంటే మీరు అదే పర్సన్ మీద ఇది చూడండి, మనము హ్యూమన్స్ హ్యాస్ టెండెన్సీ మనకి ఈ మిస్టేక్ చేసేది ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ చూపిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ పర్సన్ నా లైఫ్లో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు లేకపోతే ఉండను అని చెప్పేది ఉంటుందన్నమాట. ఐ డోంట్ నో వై, ఒక నిమిషం. సో యూనివర్స్ ఏంటి అంటే, అవునా సరే మరి ఈ పర్సన్ లేకుండా చేస్తాను, లెట్స్ సి మరి హ్యాపీగా ఉండవా అని చెప్పేసి చెప్పడం అనమాట. అది అగైన్ అది మీ అంతకు మీరు రెస్ట్రిక్షన్ పెడుతున్నట్లు. ఇది సెల్ఫ్ సాబోటాజింగ్ కార్డ్, 4 ఆఫ్ కప్స్. అంటే ఉన్నా కూడా లేదు అని చెప్పేసి అనుకోవడం లాంటిది అనమాట. ఇలా ఎప్పుడైతే చేస్తుందో యూనివర్స్ ఈ ఎనర్జీని అస్సలు ఎంకరేజ్ చేయదు. ఉన్నా కూడా లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇష్టపడదనమాట. అంటే నేను నీకు అంతే ఇచ్చినాను, 3 ఆఫ్ కప్స్ ఉంది నీ ముందు, అండ్ ఐఎమ్ సెండింగ్ యూ 1 more కప్, నీకు ఇంకా పంపిస్తున్నాను, అయినా సరే దాని గురించి హ్యాపీగా లేకుండా అల్కమొహం పెట్టుకొని కూర్చుంటే ఎలా అని చెప్పడం లాంటిది అనమాట. సో మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు లిటరలీ కూర్చోండి, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని చెప్పండి, ఎస్ నా లైఫ్లో నేను ఇప్పుడు లాస్లో ఉన్నాను యూనివర్స్, నా లైఫ్లో ఇది జరిగింది, నేను చాలా బాధపడుతున్నాను, ఈ పర్సన్ నా లైఫ్లో లేరు, వీళ్ళతో మాట్లాడట్లేదు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను, ఫిజికల్గా బాగా హర్ట్ అనిపిస్తుంది, మెమొరీస్ గుర్తుకొస్తుంది, బట్ అది ఉండేది ఉంటుంది, కానీ నువ్వు నాకు ఇచ్చిన దాంతో నేను నిజంగానే హ్యాపీగా ఉన్నాను, నేను దాన్ని తీసుకుంటాను, డిసప్పాయింట్ అవ్వను, హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తానని చెప్పడం అనమాట. అలా చేస్తే ఆటోమేటిక్గా ఇట్స్ లైక్ ప్రైజింగ్, ఓకే ఫైన్, అర్థం చేసుకున్నందుకు మీకు తిరిగి రావడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అంటే ఆ పర్సన్ అయితే మళ్ళీ మాట్లాడడము, ఏదైతే హర్టింగ్ అనిపిస్తుందో, లేకపోతే వేరే విధంగా మీకు యూనివర్స్ హెల్ప్ అనేది పంపించడం ఇక్కడ జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఇవాళ మీరు ఈ నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇదే అనమాట. ఇది డెఫినెట్లీ టెస్ట్, నాకైతే అర్థమైంది. ఇట్స్ అప్ టు యూ, మీరు టెస్ట్ పాస్ అవుతారు. ఎందుకంటే మీరు రీసెంట్ చూసిన రీడింగ్స్లో మనము చాలా బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయని చూస్తున్నాము. యూనివర్స్ అంత ఈజీగా పంపించదు, అది పంపించాలి అని అంటే డెఫినెట్లీ మీరు పాస్ అవ్వాలి, టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. ఇట్స్ నథింగ్ బట్ స్కూల్ అంతే.
ఓకే. సో పేజ్ ఆఫ్ స్పోర్ట్స్, బీ రెడీ, బీ ప్రిపేర్ అయ్యి ఉండండి, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉండండి, పాస్ అవ్వండి, డెఫినెట్లీ ముందుకు వెళ్తారు, నెక్స్ట్ స్టాండర్డ్కి వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ అనమాట. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ అది ఒకటే కాదు, రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ కొంతమంది, అంటే ఫ్రీడమ్ లేదు బయటికి వెళ్ళడానికి, అది ఇది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తుండొచ్చు. మీరు ఆ నుంచి ఫ్రీ ఎనర్జీకి వెళ్ళాలి, ఇంపార్టెంట్. లైక్ నేను నిన్న చేసిన రీడింగ్లో కూడా చెప్పాను అనుకుంటాను, మీరు బయటికి ఎప్పుడైతే మీరు ఒక స్టెప్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేసి వస్తారో ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది అని. డెఫినెట్లీ ఎనర్జీ చేంజ్ అవుతుంది, అది మీరు లిటరల్గా ఫీల్ అవ్వచ్చు కూడా మీరు కొంచెం ఫోకస్డ్గా ఉంటే. అంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి వస్తేనే ఎనర్జీలో షిఫ్ట్ అనేది ఫీల్ అవుతారు. సో మీరు అలా రెస్ట్రిక్టెడ్గా ఉంటే కొంచెం వెళ్ళిరండి బయటికి, ఎక్కడికైనా పార్కుకో, వాకింగ్కో, లేకపోతే మీకు బీచ్ దగ్గర ఉంటే బీచ్కో, ఇలాంటి దగ్గరికి వెళ్ళేసి వస్తే మీకు రిలాక్స్డ్గా ఉంటుంది, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కావాలని అనుకున్నది వస్తుంది అని ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. ఓకే. సో ఎస్, ఇట్స్ నథింగ్ బట్ ఈ రీడింగ్ ఈరోజు ఏం చెప్తుంది అని అంటే, హ్యాపీనెస్ అనేది మీరు వెతుక్కోవడం లాంటిదన్నమాట. నాతో ఉంది, ఇక్కడ ఉంది నా హ్యాపీనెస్, అది లేదు అని చెప్పి నేను బాధపడను అని చెప్పడం అనమాట. ఓకే. ఎనీవే, ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ how it will be, let's see. Near future how it's going to be for my collective universe. Oh, 10 of Pentacles, ఫ్యామిలీ రియూనియన్. ఒకవేళ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటే ఫ్యామిలీ రియూనియన్ చూపిస్తుంది. 3 of Wands, ఏస్ ఆఫ్ పెంటికల్స్. యాక్చువల్లీ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంతకు ముందు కూడా ఉండింది. ఒకటి ఇక్కడ 3 of Wands అండ్ ద క్వీన్ ఆఫ్ కప్స్తో క్రాసింగ్. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి మీరు ఒకవేళ ఫీలింగ్స్ ఎవరైనా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి, మీకు వాళ్ళు చెప్పాలి అని అలా అనుకుంటే ఉంటే, ఎదురు చూస్తూ ఉంటే, ఏదైతే మీరు ఆ 3 of Wandsతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు అని అంటే దానికి సంబంధించిన వెయిట్ అనేది ఫినిష్ అవుతుంది మెయిన్. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్తో లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే ఈ లవ్ అనేది అగైన్ నేను చెప్తున్నాను, మనం చాలామంది ఇది కూడా చెప్పాలనుకున్నాను నేను, చాలామంది ఇది జరగలేదు లైఫ్లో అని ఎందుకు అనుకుంటారు తెలుసా? మనము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగకపోయేసరికి ఇది జరగలేదు అని అనుకుంటారు. అంటే మనం ఇలా ప్లాన్ చేసింటాం అనమాట, నేను మార్నింగ్ 7కి లేయాలి, 9కి పడుకోవాలి, ఇలా. అది జరగకపోయేసరికి ఇది నా లైఫ్లో జరగలేదు, అసలు ఏం జరగట్లేదు అని అంటాము. దట్స్ నాట్ ఇట్. యూనివర్స్ జరిగేది ఏ విధంగా అది జరుగుతుందని మనకు తెలుసు, కానీ అది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి యూనివర్స్ చేతిలో ఉంటుంది. ఓకే. మనము ఎప్పుడు వీ కెనాట్ టేక్ దట్ కంట్రోల్, మన చేతిలో ఎప్పుడు ఆ కంట్రోల్ ఉండదు. జరుగుతుందని చెప్పాను కదా, జస్ట్ లీవ్ ఇట్ టు మీ. అది ఎలా జరుగుతుంది ఏంటి అని అది యూనివర్స్కి వదిలేయాలన్నమాట. సో మనం ఎప్పుడు జరగలేదు అనుకుంటాం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జరగకపోయేసరికి జరగలేదు అన్నట్లు మనం ఫీల్ అవుతాం అనమాట. సో రిమెంబర్ దట్. అది అలా జరగలేదు అన్నంత మాత్రం జరగలేదని కాదు, డెఫినెట్లీ అయ్యింది, బట్ మీరు అనుకున్నట్లు కాలేదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే. సో ఎనీవే చాలా చెప్పేశాను. అండ్ కింద కమెంట్స్లో మేడం ఫస్ట్ రీడింగ్ చెప్పండి అని వస్తుంది. ఎనీవే, సో సమ్వన్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్స్. కొంచెమైనా సరే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళకి డిఫికల్ట్ ఇక్కడ ఈ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయడం అనేది, బట్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఇది మీకు మీ వెయిట్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే మీకు సాలిడ్ న్యూ బిగినింగ్ అనేది కనెక్షన్లో అయినా సరే, ఏదైనా సిచ్యువేషన్షిప్లో ఇంకా స్టక్ అయి ఉంటే ఒక న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ రీయూనియన్, ఒక గెట్ టుగెదర్నెస్, ఒక కంప్లీషన్ అనేది మీరు ఫీల్ అవుతారు నియర్ ఫ్యూచర్లో. ఎప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఏదైతే చెప్పానో ఈ ప్రజెంట్ మీరు ఏం చేయాలి అని, మీరు ఇది చేస్తేనే ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో మీరు జస్ట్ ఇది ఒకటి వినేసి ఇది ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అది జరగదు. యూ షుడ్ నో దాట్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది చేసిన తర్వాత ఇది జరుగుతుంది అని మీకు యూనివర్స్ చెప్తుంది అనమాట. సో రీయూనియన్స్ వెయిట్ అనేది ఫినిష్ అవుతుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్తో న్యూ బిగినింగ్ అనేది వస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ స్లో మూమెంట్ కాబట్టి మెల్లిగా ఉంటుంది, అది గ్రోత్ చాలా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదు. ఓకే. లెట్స్ సీ మీ ఏంజల్స్ ఏం చెప్తున్నారు చూసేసి లాస్ట్లో మీకు నేను మీ జాబ్ పరంగా, కెరియర్ పరంగా సక్సెస్ కోసం ఒక టిప్ చెప్తాను.
అది ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది చూస్తారు మీరు. ఓకే, ఏంజల్ మెసేజ్ మీకోసం వచ్చేసి బిగ్ హ్యాపీ చేంజెస్. మీ ఏంజల్స్ మీతో చెప్తున్నారు మీ లైఫ్లో తొందరలో బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి. సో కింద ఖచ్చితంగా అందరూ కమెంట్ చేయండి మనస్ఫూర్తిగా, ఐ ఇన్వైట్ దిస్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. సో లెట్స్ కీప్ ఇట్. ఇది మనము ఈ రీడింగ్కి అఫర్మేషన్ పెట్టుకుందాము. ఐ ఇన్వైట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇన్ మై లైఫ్. ఓకే, ఐ ఇన్వైట్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి కింద అందరూ కమెంట్ చేయండి. సో ఇన్వైట్ చేయండి హ్యాపీ చేంజెస్ని. మీ ఏంజల్స్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. వస్తుంది, అదే చెప్తున్నాను, వస్తుంది, 100% వస్తుంది. నేను ఇంత గ్యారంటీగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి, నిజంగానే వస్తుంది. మీరు నమ్మాలి. అది నమ్మకపోతే ఇంకా నేనేం చేయలేను. నేను ఇంకా వచ్చి మీకు చేతో రాయించలేను, రైట్, వస్తుందని నమ్మండి అని. సో ఇట్స్ అప్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇట్స్ యువర్ ఫ్రీ విల్, బట్ బిలీవ్ ఇట్, ఇట్ విల్ హ్యాపెన్, అంతే. ఓకే, సో ఇప్పుడు టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి, మీ ఇష్టం, నేనైతే చెప్తాను. సో ఇది మీ కెరియర్ సక్సెస్, మంచి గ్రోత్ ఉండడం కోసము, జాబ్ గురించి, లేకపోతే ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలి అన్నట్లు, అంటే ఇంకా కెరియర్కి సంబంధించి అనమాట. ఏ విధంగా అయినా సరే మీరు ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా ఏ జాబ్ కోసమైనా ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఏది జరగట్లేదు అని అంటే మీరు ఏం చేస్తారు అని అంటే ఎవ్రీడే మార్నింగ్ వచ్చేంత వరకు చేయాలి. ఓకే, చాలా తొందరగానే జరుగుతుంది, బట్ డిపెండింగ్ అపాన్ ద టైమ్ లైన్ అగైన్, రైట్. సో మీరు ఏం చేయాలి అని అంటే ఎవ్రీడే మార్నింగ్ సన్ రైజ్ అవ్వకముందు, రైట్, లెట్స్ సే మనకి గూగుల్లో చెక్ చేయొచ్చు మనకు సన్సెట్, సన్ రైజ్ టైం గూగుల్లో చూపిస్తుంది ఎవ్రీడే. ఓకే, సన్ రైజ్ అవ్వడానికి ముందు ఒక 5 minutes ముందు లేసి ఫ్రెష్ అప్ అయిపోండి. సన్ రైజ్ అయ్యేటప్పుడు మీరు సూర్యునికి నమస్కరించుకోండి. ఓకే, సూర్యుని ప్రే చేసి నాకు సక్సెస్ రావాలి, నాకు జాబ్ రావాలి అని చెప్పేసి సూర్యుడు ఎటు సైడ్ ఉంటాడో అటు సైడ్ ఈస్ట్ సైడ్ తిరిగి మీరు ప్రే చేసుకోండి. సూర్య భగవాన్కి మీరు ప్రే చేసుకోవాలన్నమాట. ఓకే, మనం తెలుగులో చెప్తే నేను ఇక్కడ మళ్ళీ ఏదో నేను రిలీజియస్గా చెప్తున్నట్లు అనిపిస్తుంది. సన్ వచ్చేసి చాలా మనం చూస్తున్నాము ఏదైనా అంటే లైట్ ఎనర్జీ, సన్ నుంచి వస్తున్న లైట్ వల్లనే మనం ఇదంతా చూస్తున్నాం, రైట్. ఒక దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకు చాలా చాలా గ్రోత్ ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ మనం ప్రతి ఒక్కటి సన్తోనే స్టార్ట్ అవుతుంది, రైట్, అలాగనమాట. సో మీరు ఎవ్రీడే లేచిన వెంటనే ఫస్ట్ సన్ని ప్రే చేసుకోండి. ఓకే, అండ్ ఇంకా బెస్ట్ ఏంటి అని అంటే ఏం చేయొచ్చు అని అంటే ఒక చిన్న గ్లాస్ లేకపోతే ఇంకా ఏ బౌల్స్ ఏదైనా సరే రాగివి, అంటే కాపర్వి, రాగిది వస్తువు తీసుకొని అందులో చిన్నదైనా సరే ఎలాంటిది ఉన్నా పర్లేదు, ఆ చిన్నది తీసుకొని అందులో కొంచెం వాటర్లో పసుపు మిక్స్ చేసేసి ఆ వాటర్ని కూడా మీరు సన్కి సమర్పించడం లాంటిది అనమాట. అది పోస్తూ సూర్యభగవాన్ని మొక్కేసి మీరు నాకు ఈ జాబ్ రావాలి, నేను ఇలా సక్సెస్ చూడాలనుకుంటున్నాను అని ప్రే చేసేసుకోండి. ఓకే, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి, మీకు ఒకవేళ సూర్య నమస్కారం చేయడం వస్తే, సూర్య నమస్కారాలు అంటే తెలుసు రైట్, 12 పొజిషన్స్ చేసేవి, అది కనుక వస్తే మార్నింగ్ లేచిన వెంటనే అట్లీస్ట్ 1 నుంచి ఒక 5 వరకైనా చెయ్యండి. సూర్యుని ఎనర్జీలో చాలా స్ట్రాంగ్ సక్సెస్ అనమాట. బిజినెస్లో ఉంటే కనుక చాలా మంచి గ్రోత్ ఉంటుంది, బిజినెస్, జాబ్ రాలేదంటే జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్కి ఇంకా చాలా స్ట్రాంగ్ మంచి అథారిటేటివ్ పొజిషన్లో ఉండడము, ఇలా ఏ దానికి సంబంధించినా సరే ఒక పాజిటివ్ గ్రోత్ అనేది మీరు చూస్తారనమాట. ఓకే, సో జస్ట్ నమస్కరించుకోవచ్చు, మీకు టైం లేదు అని అంటే అది సన్ రైజ్ అవుతున్న టైంలో చేయాలన్నమాట. ఓకే, అండ్ సూర్య నమస్కారాలు లేకపోతే వాటర్ని సమర్పించడం లాంటిది, ఈ 3లో మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే మీరు ఏది చేయాలనుకుంటే అలా చేయొచ్చు. ఓకే, ప్రతి ఒక్కదానికి పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కదానికి, రైట్. సో ఇట్స్ అప్ టు యూ. సో ఇది చెయ్యండి, డెఫినెట్లీ మంచి గ్రోత్ అయితే మీరు చూస్తారు. సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.